బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మోంతా తీవ్ర తుఫాను తీర ప్రాంతాలను భయపెడుతుంది. ఇవాళ రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. తుఫాను తీరం దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో తీవ్ర స్థాయిలో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నెల్లూరు నుంచి తేజ మాట్లాడుతున్నారు. తేజ, చెప్పండి, అసలు ఈ తుఫాను అప్డేట్స్ ఎలా ఉన్నాయి, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే కూడా మోన్సా తుఫాన్ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా జిల్లాపై పూర్తిగా ఈ యొక్క మోన్సా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం పర్టికులర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్నటి రోజున అధికారులు కూడా తొలుత నుంచి చెప్తూనే ఉన్నారు, రాబో గంటలు అత్యంత చాలా కీలకమైన చెప్పేసి నిన్న కొద్ది గంటల క్రితం కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు జిల్లా ఎస్పీ అజితా విజయన్ కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టంతో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జనజీవనం కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ఇప్పటికే వాగులు వంకలు పొర్లి పడుతుంటే కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా భయాందోళన గుర్తుపడి కనిపిస్తా ఉంది. ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అయితే మరోవైపు తీర ప్రాంతాల్లో 9 మండలాలను కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, మరోవైపు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అధికారులకు అలర్ట్ చేస్తున్నారు. మరోవైపు అన్ని శాఖలకు సంబంధించి కొద్ది గంటల క్రితం జిల్లా కలెక్టర్ సూచించిన ఆదేశాలకు అనుగుణంగా కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై ముందుకు వెళ్తుంది. అయితే ఈ యొక్క మోంతా తుఫాను నేడు లేదా రేపు తీరం దాటే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ యొక్క వాతావరణ శాఖ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ తీరం దాటుతుంది అనేది కూడా అంచనా అయిపోయిన నేపథ్యంలో కూడా ఈ యొక్క మోంతా తుఫాన్ పూర్తిగా నెల్లూరుపై ఎఫెక్ట్ కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వర్ష ప్రభావంతో ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. మరోవైపు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, మరోవైపు ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఇక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపడాలంటే కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ తో మాట్లాడతారు. వారికి సంబంధించిన సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మోంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన పబ్లిక్ ని ఇప్పటికే ఆ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క ఏదైతే పునరావాస కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఎలాంటి అవస్థలు ఎదురుపడకుండా ఎప్పటికప్పుడు అక్కడ ఏర్పాట్లను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలతో అప్రమత్తమయ్యి స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మైపాడు తీర ప్రాంతంలో ఇప్పటికే మైపాడు సముద్రం ఒక 50 మీటర్ల మేర ముందుకు రావడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి తుఫాన్ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉంటుంటాయి. అయితే అప్పుడప్పుడు సముద్రం తుఫాన్ నేపథ్యంలో ఇలా ముందుకు వస్తుందని చెప్పేసి అధికార యంత్రాలు తెలియజేస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ యొక్క కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి 8వ ప్రమాద హెచ్చరికను ఏర్పాటు చేశారు. రైట్ తేజ, మత్స్యకారులకు అధికారులు ఎటువంటి సూచనలు ఇచ్చారు? ఇప్పటికే మత్స్యకారుల యొక్క తీర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పోలీసు గస్తీ కాస్తుంది. ఏ ఒక్కరు కూడా వేటకి వెళ్లేందుకే కాకుండా మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించేందుకు ఇప్పుడు తుఫాన్ నేపథ్యంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎవరైతే పర్యాటకులు కావచ్చు, స్థానిక ప్రాంతాల్లో ఎవరిని కూడా తీర ప్రాంతానికి కానివ్వట్లేదు. పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా పబ్లిక్ అందరూ కూడా తీర ప్రాంతాల వైపు వర్షాల వైపు చూసేందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి నేపథ్యంలో పబ్లిక్ ని పూర్తి స్థాయిలో అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఇప్పటికే ప్రజలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఎప్పటికప్పుడు ఆర్డీఓలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, ఆర్డీఎఫ్లు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా అక్కడ విస్తృత స్థాయి ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా సరే విపత్తు కనుక పొంచి ఉంటే అక్కడ నుంచి వారిని స్థానికంగా పునరావాస కేంద్రాలు తరలించేందుకు పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీస్ అయితే అధికారులు ఇస్తున్నారు?
గత రాత్రి నుంచి ఎడతెరలేని కురుస్తున్న వర్షం నేపథ్యంలో నెల్లూరు నగరం పెన్నా డెల్టా పరివాహక ప్రాంతాల ప్రజలు ఇప్పటికే నెల్లూరు నగరంలోని ఇటు పునరావాస కేంద్రాలు తరలించారు. అక్కడ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ కావచ్చు, మరోవైపు భోజన సదుపాయాలు కావచ్చు, త్రాగునీరు, మంచినీరు, కూరగాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆహార విషయంలో మాత్రం ఏ మాత్రం కొరత లేకుండా ఉండేందుకు ప్రజాప్రతినిధులు సైతం ముందుకు వస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యొక్క ఏదైతే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలనేటువంటి సీఎం ఆదేశాల మేరకు కూడా అనుగుణంగా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఎప్పటికప్పుడు చిన్నారులు కావాల్సినటువంటి పాల పదార్థాలు కావచ్చు, వారికి బిస్కెట్ ప్యాకెట్స్ కావచ్చు, పులిహార, అదేవిధంగా భోజన సదుపాయాలు వంటి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ప్రజల యొక్క అధికారం తరం కూడా పూర్తి స్థాయిలో తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉంటుంది. ప్రజలకు అనుగుణంగా తమకు ఎలాంటి అవసరాలు ఉన్నా సరే దుప్పట్ల పంపిణీలు కావచ్చు, ఇలాంటి అంశాలపై పూర్తి స్థాయిలో లోతుగా ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి రైట్ తేజ, మరి ఈ ముంపు ప్రాంత ప్రజలు అధికారులకి సపోర్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా ముంపు ప్రాంత ప్రజలు యాక్చువల్ గా తీర ప్రాంత ప్రజలకి తుఫాను అనేవి చాలా మామూలైన విషయమే అయినప్పటికీ కానీ వీరే ఇటు అధికారులకు ధైర్యాన్ని కలిగిస్తున్నారు. తాము ఎలాంటి విపత్తులు వచ్చినా సరే తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు మేమంతా కలిసి ఏకమై అధికారులకు అనుగుణంగా అధికారులకు సహాయక చర్యలు మేముంటామంటూ కూడా వారి ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తీర ప్రాంతాల్లో ఇప్పటికి ఎలాంటిగా హైలైట్ ప్రకటించినప్పటికీ అక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఇప్పటికి ఏమి రాలేదు. అయినప్పటికీ పోలీసులు మాత్రం వారిని అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా సరే వర్ష ప్రభావం నేపథ్యంలో ఇటు భారీ వర్షంలో నీట మునిగేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల వద్దకు వెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో తమకు సహకరిస్తాము. తాము ఎక్కడికైనా వెళ్లేందుకు పునరావృత కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలకు తరలి వచ్చేందుకు వారి వైపు మత్స్యకారులు కూడా సిద్ధంగా ఉన్నారు చెప్పుకోవచ్చు. పావని. రైట్, థ్యాంక్ యూ తేజ.